మీరు హీరోగా మీరు ఇందాక అన్నారు రష్యాలో బాగా ఆడింది అన్నారు స్వరకల్పన. అసలు ఆ స్వరకల్పన అనేది ఎలా వర్కౌట్ అయింది? యాక్చువల్గా నాకు తెలిసి అంత ముందు మీరు ఒక చిన్న క్యారెక్టర్ చేస్తే ఒక మెయిన్ హీరో అనుకున్నాం. నేను హీరో కాదండి అసలు, వేరే ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారితో సినిమా ప్లాన్ చేసి అందులో ఒక మెయిన్ క్యారెక్టర్ మిమ్మల్ని అని అనిపించింది. మలయాళం రీమేక్ అండి అది, చాలా మంచి సబ్జెక్ట్ అది, మ్యూజికల్ సబ్జెక్ట్ అది కూడా. దాంట్లో ఒక 15 minutes ఒక ఎపిసోడ్ అండి, ఫ్లాష్ బ్యాక్. ఆ క్యారెక్టర్ నాకు అనుకున్నారు. అంటే నేను అప్పటికే తమిళ్లో హీరో కూడా చేశానండి, వన్ ఆఫ్ ది హీరో. ఇది సూపర్ హిట్, అది పెద్ద హిట్ అది. దాని తర్వాత అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ అనుకున్నారండి నన్ను. తర్వాత ఎవరో ఆయనతోటి ఇలాగా మొత్తం అంతా వాళ్ళ అబ్బాయిదే అంట, మీదేం లేదు అని రకరకాల దీంతో చెప్తే అప్పటికి ఎంతో చెప్పారు నాన్నగారు, వినలేదు. ఓకే వీఆర్, మేము డ్రాప్ అయిపోతాం ఈ ప్రాజెక్ట్ అంటే. ఇంకా 1 weekలో షూటింగ్కి వెళ్ళాలి. అటువంటిలో చెప్పగానే అతను షాక్ అయ్యాడు ఆయన కూడా. ఇదేంటంటే లేదు లేదు మేము పడలేమండి, సారీ అండి అని చెప్పేసి ఏం చేద్దామంటే అప్పుడు వంశీ ఒక మిస్సమ్మ బేస్ తోటి ఒక కథ చేశాను, రివర్స్ దీంట్లో. అది చేద్దాం, మన శ్రీరామ్ బాగుంటాడు దానికి ఇదన్నారు. సరే అని నేను అలా స్టార్ట్ అయిందండి ఆ సినిమా, అది ఆ స్వరకల్పన. ఓకే, అంటే